చెన్నూరు క్యాంప్ ఆఫీస్లో మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ఫిట్ బదులు 55 చేయండి, మేమందరం కూడా ఒప్పుకుంటాము అని చెప్పి చాలామంది వ్యాపారస్తులు రావడం జరిగింది. నేను వారు ఈరోజు కూడా వాళ్ళు వచ్చి ఇక్కడ రిక్వెస్ట్ చేసినారు. వాళ్ళందరికీ ఇదే చెప్పినాము, మీరు ఎవ్వరికి కూడా ఈ రోడ్ బైండింగ్లో నష్టపోరు. మీ అందరికీ ఎవరైతే ఎఫెక్టెడ్ ఉన్నారో వాళ్ళందరికీ టీడీఆర్స్ ఇస్తున్నాం, ఎన్కాషబుల్ అన్నమాట. నష్టపరిహారము వీళ్ళందరికీ ఎంత డ్యామేజ్ అవుతుందో, ఎంత పోతుందో దాని ప్రకారంగానే మున్సిపల్ కమిషనర్ గారు క్యాల్కులేట్ చేసి వీళ్ళందరికీ టీడీఆర్ సర్టిఫికెట్స్ ఇస్తారు. అంటే దీన్ని ఎక్కడ కూడా వాడుకోవచ్చు. మీ అందరు తెలుసు, ఫస్ట్ మొన్న టీఆర్ఎస్ హయాంలో ఇక్కడ ఎట్లయితే రోడ్ వైండింగ్ అయిందో ఇప్పటి వరకు ఆ షాప్ ఓనర్స్ ఎవరైతే ఎఫెక్ట్ అయినారో వాళ్ళకి ఎక్కడ కూడా ఏం నష్టపరిహారమైనా కానీ షాప్స్ ఏదైతే మాట ఇచ్చినారో ఆ షాప్స్ కూడా వారు ఇవ్వలేదు. కానీ ఇక్కడ మేము ఒక నిర్ణయం ఆ నిర్ణయం ఏదైతే తీసుకున్నామో షాప్ ఓనర్స్ ఎక్కడ కూడా నష్టపోరు. వారికి కొత్త షాప్స్ కూడా మేము కట్టిస్తున్నాము. టాప్ ప్రయారిటీగా ఎవరికైతే షాప్స్ పోయినాయో వారికి అలాట్ చేస్తాము. తర్వాత టీడీఆర్ బెనిఫిట్ ఉంటుంది. సో ఇక్కడ విన్ విన్ సిచ్యువేషన్ అన్నమాట. ఒకటి, మన టౌన్ని మనము మంచిగా చేసుకోబోతున్నాము. దాని తర్వాత ఎవరైతే వారు షాప్స్ పోయినాయో వారికి కొత్త షాప్స్ వస్తున్నాయి. ఎవరికైతే స్పేస్ పోతుందో వారికి టీడీఆర్ వస్తుంది. సో ఎవరు కూడా ఇబ్బంది లేకుండా మేము ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ 60 ఫీట్ కూడా దాన్ని 55 ఫీట్ చేశాము. నేను అందరికీ ఇదే కోరుతున్నాను, ఈ కోఆపరేషన్ ఏదైతే అవసరమో మున్సిపల్ కమిషనర్కి మీరందరూ కూడా కోఆపరేట్ చేసి, అంటే ఇవాళ చాలామంది స్వచ్ఛంగా వాళ్ళే వచ్చి వాళ్ళు అప్లై చేసుకున్నారు. మాకు టీడీఆర్ ఇవ్వండి సార్, మేము షిఫ్ట్ అవుతాము, మాకు లేబర్ దొరకట్లేదు, కొంచెం టైం అవుతుంది, కానీ మేము డెఫినెట్లీ షిఫ్ట్ అవుతామని చెప్పి చాలామంది కూడా ముందుకు రావడం జరిగింది. నేను మళ్ళీ ఒకసారి ప్రెస్ ద్వారా వీళ్ళందరికీ కూడా నేను భరోసా ఇప్పిస్తున్నాను, ఎక్కడ కూడా నష్టపోయేది ఉండదు. మీకు ఏదైతే మీరు స్పేస్ పోతుందో టీడీఆర్స్తో పాటు షాప్స్ ఇస్తాము. త్వరలోనే నేను మున్సిపల్ కమిషనర్ గారు, కలెక్టర్ గారు కూడా ఉన్నారు ఇక్కడ. ఏదైతే షాపింగ్ కాంప్లెక్స్ షాప్స్ కట్టేది అవసరం ఉందో షాప్స్ కడతాము. దీంట్లో ఇమీడియట్లీ ఎవరైతే రోడ్ వైండింగ్లో పోయినారో వారికి షాప్స్ ఇస్తాము. తర్వాత ఇంతకుముందు టీఆర్ఎస్ హయాంలో కూడా ఎవరైతే షాప్స్ పోయినాయో వారికి కూడా షాప్స్ ఇచ్చే కార్యక్రమం ఆలోచిస్తున్నాము. ఆ నిర్ణయం కూడా త్వరలోనే తీసుకుంటాము. నేను మున్సిపల్ కమిషనర్ గారికి ప్రపోజల్ ఇవ్వని చెప్పాను. సో చెన్నూరు టౌన్ని మంచి చేయడానికి ఎవరైతే వారు త్యాగం చేసినారో వాళ్ళందరినీ ఆదుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వము రెడీగా ఉన్నారు, ముందుకు వస్తున్నారని చెప్పి మీ ప్రెస్ ద్వారా అందరికీ కూడా ఇదే చెప్తున్నాము. ఎవరైతే పుకార్లు లేపుతున్నారో మీరు లేపకండి ఈ పుకార్లు, ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమంలో అందరూ కూడా సహకరిస్తే బాగుంటుంది. యాక్చువల్లీ ఇదంతా అబాధి ల్యాండు, చాలామంది ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. మేము ఎవరి మీద ఏది కూడా అలిగేషన్స్ లేవు, కానీ వారందరూ కూడా సహకరిస్తే బాగుంటుంది. సో ఈ కార్యాచరణ త్వరలోనే కంప్లీట్ కాబోతుంది. దీంతోపాటు కలెక్టర్ గారు ఇవాళ మేము రివ్యూ చేసినాము. ఏదైతే మిల్స్లో చాలామంది చాలా సెంటర్స్లో ఏదైతే తీసుకోవాలో, కొనుగోలు చేయాలో, ఈ ఎండ వలన ఇంకా వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ వల్ల చాలామంది హమాలీ వర్కర్సు ఎలక్షన్స్లో పోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా రావడం లేదు. ఇది కానీ మంచిర్యాల డిస్ట్రిక్టే కాదు, నేను మెదక్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్, అక్కడ కూడా ఇదే సమస్య ఉంది. అందరూ హమాలీసు అవుట్ సైడ్ వ్యక్తులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి రావాలి. తర్వాత ఇక్కడ కూడా ఏదైతే కొందరు లోకల్ హమాలీస్ ఉన్నారో వాళ్ళు ఇతర కొత్త హమాలీస్ని రానివ్వటం లేదు యూనియన్స్ వలన. సో ఈ ఎండాకాలం ఉన్నందు వలన కొంచెము ఇబ్బందిగా ఉంది. కానీ కలెక్టర్ గారు స్టెప్స్ తీసుకున్నారు. ఆల్రెడీ రోజుకి 150 లారీలు పికప్ చేయాలని చెప్పి అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. మొన్న కూడా 2-3 రోజుల క్రితం ఏదైతే గాలి వానలో కొన్ని ప్యాడీ డ్యామేజ్ అయిందో ఆ డ్యామేజ్ అంతా కూడా ఆల్రెడీ గోడౌన్స్లో షిఫ్ట్ చేయడం జరిగింది.
సో ఎవరికి కూడా నష్టం కాకుండా ఈ కార్యాచరణ తీసుకోవడం జరిగింది. మళ్ళీ కూడా రైతులకు అందరికీ కూడా మేము భరోసా ఇస్తున్నాము. ఏదైతే రికార్డ్ ప్రొడక్షన్, రికార్డ్ ప్రొక్యూర్మెంట్, లాస్ట్ ఇయర్ రికార్డ్ ప్రొక్యూర్మెంట్ అయింది. ఈ ఇయర్ కూడా ఈ రికార్డ్ 2 lakh మెట్రిక్ టన్స్ లాస్ట్ ఇయర్ ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా 2 lakhs కన్నా ఎక్కువనే ప్రొక్యూర్మెంట్ అవుతుంది. సో రైతులు ఆందోళన పడేది అవసరం లేదు, కొంచెం ఓపిక, ఎందుకంటే ఎండాకాలము హమాలీ షార్టేజ్ ఉంది. కలెక్టర్ గారు కూడా అన్నారు, సార్ అవసరం ఉంటే ఇంకా కొంచెం గోడౌన్స్ మనం రెంట్లో తీసుకొని ఈ ప్యాడీని మనం స్టోర్ చేసుకోవడానికి కార్యాచరణ కూడా తీసుకుంటామని చెప్పి వారు చెప్పడం జరిగింది. సో రైతులకు అందరికీ కూడా మేము ఇదే భరోసా ఇస్తున్నాము, కొంచెం ఓపిక పడండి. ఇంకొక విషయం, కీలకమైన విషయం ఏదైతే జరుగుతుందో రాష్ట్ర ప్రభుత్వం పైన భారము, బయటి నుంచి చాలామంది వస్తున్నారు. ఈ బయటి నుంచి మహారాష్ట్ర నుంచి వచ్చి ఇక్కడ కొనుగోలు చేయమని చెప్పి వాళ్ళందరూ కూడా కోరుతున్నారు. మేము ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాము. ఫస్ట్ టాప్ ప్రయారిటీ మన రాష్ట్రాన్ని, మన కాన్స్టిట్యున్సీకి చెందిన రైతులే ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఎంఎస్పి ప్రైస్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుందో దాంట్లో కూడా క్వాంటిటీస్ అన్నీ కూడా అలాట్మెంట్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. తో రాష్ట్ర ప్రభుత్వం దాని ప్రకారంగానే కొనుగోలు చేస్తుంది. సో బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడే కలెక్టర్ గారు చెప్తున్నారు, సార్ 2 లక్షల టన్నులు ఒక డిస్ట్రిక్ట్లో ప్యాడీ ఉంటే మేజు 1,80,000 టన్నులు ఉన్నాయి. అంటే బయట నుంచి వస్తేనే కదా ఎక్కువ అవుతుంది. మన దగ్గర మేజ్ ఇప్పుడు కూడా 20-25% ఉంటుంది. 35,000 తో ఇంత ఎక్కువ ప్రొడక్షన్ వస్తుందంటే బయట నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మీ అందరికీ కూడా అప్పీల్ చేస్తున్నాము, ఖాళీ లోకల్, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఆ బర్డన్ ఏదైతే ఉందో బర్డన్ ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వం మీద పడితే మనకే నష్టం. సో ఇతర రాష్ట్రాల నుంచి ఉన్న ప్యాడీ ప్రొక్యూర్మెంట్ వాళ్ళ రాష్ట్రాలలో వాళ్ళు చేసుకోవాలి, మన రాష్ట్రంలో మనం చేసుకున్నాము. మీరందరూ కూడా సహకరించాలి, ప్రెస్ కూడా సహకరిస్తే బాగుంటుంది. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం ఉంది, రైతుల దగ్గరికి కొనుగోలు అంశంలో నిర్లక్ష్యం వహిస్తుంది, కటింగ్ల పేరుతో వేధిస్తున్నారని నిన్న బీఆర్ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేసి ధర్నా చేశారు. జీవన్ రెడ్డి గారు దీని మీద మీరు ఏమంటారు? ఇక అపోజిషన్ వాళ్ళు ఎప్పుడు కూడా ఏదో ఒక ధర్నా చేయడము, ఏదో ఒకటి చేయడం అని చెప్తుండే. నేను ఇప్పుడే మీకు చెప్పినట్టు లాస్ట్ ఇయర్ కూడా టీఆర్ఎస్ హయాం కన్నా ఎక్కువ ప్రొక్యూర్మెంట్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ సంవత్సరం కూడా మేము భరోసా ఇస్తున్నాము. మొన్న క్యాబినెట్ మీటింగ్లో కూడా ఈ చర్చ జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా అగ్రికల్చర్ మినిస్టర్కి భరోసా ఇచ్చారు, రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రొక్యూర్మెంట్ చేయాలి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగానే ఎక్స్ట్రా అగ్రికల్చరల్ క్రెడిట్ కూడా క్యాబినెట్ శాంక్షన్ చేసింది. సో ఈ రాజకీయం ఏదైతే చేస్తున్నారో అది ఒక వైపు, రైతులు పర్సే అన్ని చోట్ల కూడా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే జల్లడి ఉన్నప్పుడు 41 kgs తీసుకుంటున్నారు, జల్లడి లేకుంటే 43 kgsలో అన్ని చోట్ల కూడా. నేను మెదక్లో కూడా చూస్తున్నాను, అక్కడ కూడా రిక్వెస్ట్ ఏదైతే వచ్చినాయో దీని ప్రకారంగానే ఉంది. సో మొత్తం రాష్ట్రం వ్యాప్తంగా అందరూ కలెక్టర్స్ కొద్దిగా శ్రద్ధ తీసుకొని ఈ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ సరిగా చేస్తున్నారు. మిల్లర్లతో మీటింగ్ అయిందని అంటున్నారు. ఈరోజు మీరు కలెక్టర్ గారు మిల్లర్లతో ఏం మాట్లాడారు? రానున్న రోజుల్లో ఈ రైతుల అంశంలో ఏ రకమైన సౌకర్యం కల్పించారు? ఇప్పుడే ఇంత వివరంగా చెప్పినాము రవి. సార్, అంటే ఇప్పటికీ ప్రొక్యూర్మెంట్ వచ్చింది, ప్రొక్యూర్మెంట్ కొనలేకపోతున్నారని రైతులు నేను దాని గురించి చెప్తాను సార్. మన జిల్లాలో నిన్న ఈరోజు దానికంటే ముందు డైలీగా 3,500 MT మూవ్ అవుతుంది. కరెక్ట్గా చెప్తే మంచిర్యాలలో ఉన్న అన్ని హమాలి పెట్టడం జరిగింది. మేజ్ కూడా డైలీగా 2-3 లోడ్స్ పోతున్నాయి. మీ అందరూ చూస్తున్న ఫస్ట్ టైం ఎంత పగడబందిగా మేజ్ కూడా కొనుగోలు జరుగుతుంది. ఇప్పుడు దాంతో పాటు మన ఏఎంసీకి 6 గోడౌన్ లీజ్కి తీసుకున్నాము. డిఫంక్ట్ మిల్కి మొత్తం గోడౌన్ తీసుకున్నాము. ఎవరైనా మిల్ కెపాసిటీ ఉన్నాయి అన్ని చోట్ల చేస్తున్నాము. సో మన దగ్గర 12 మిల్లింగ్కి ఉన్నాయి. సో అన్ని చోట్లలో మీరు కూడా చూస్తున్నారు, అధికారులు రెగ్యులర్గా వెళ్ళి ఫాస్ట్గా దించుతున్నారా లేదా చూస్తున్నారు. 12x8 కంటే ఎక్కువ చేయలేకపోతున్నారు అక్కడ ఉన్న హమాలి చెప్తున్నారు, కానీ మనం 10కి పుష్ చేస్తున్నాము. సో అక్కడ మినిమం 100 లారీ డైలీగా దించాలి.
ఒక్కొక్క గోడౌన్కి 12 లారీ దించుతున్నాము. సో 72 172 ప్లస్ సుముఖ్కి ఒక పెద్ద గోడౌన్ 20,000 MTకి తీసుకున్నాము. అక్కడ 25 హమాలి మన టార్గెట్ పరంగా అట్లీస్ట్ 20 దించాలి. సో మన 200కి ప్లాన్ చేస్తాం. కానీ ఎంత ఎండాలో వాళ్ళు మీ అందరూ కూడా చూస్తున్నారు, నైట్లో 12 గంటల వరకు కాటా చేస్తున్నారు. చాలామంది రిపోర్టర్స్ అందరు కూడా చూపించారు. మళ్ళీ మార్నింగ్లో 4 o'clock నుంచి చేస్తారు. ఎందుకు? ఈ 9, 10 to 5 వరకు హమాలీస్ పని చేయలేకపోతున్నారు మనం ఎంత పుష్ చేస్తే. సో మన 200 లారీ అంటే ఒక్కొక్క లారీలో మినిమం 36 MT పోతున్నాయి. 36 into 200 7,000. కానీ మనం దానికి అన్నిటికీ కలిపితే రేపటి నుంచి ఇప్పుడు 3,500 మీద ఉన్నాము, రేపు 5,000 వరకు ఉంటాము. ఈ రోజు వరకు ప్రతి సంవత్సరంలో జరిగిన కొనుగోలు సేమ్ లెవెల్లో ఉన్నాయి. ఇప్పటి వరకు 18,000 MT కొనుగోలు అయింది. ఇప్పటి నుంచి సార్తో డిస్కస్ చేశారు. మేలో ఇంకా 24 days ఉన్నాయి. మనకి డైలీగా 5,000 పర్చేజ్ చేస్తే మే లాస్ట్ వరకు 1.5 lakh MT అయిపోతుంది. నెక్స్ట్ 10 days 15 days కూడా జరుగుతుంది, కానీ తక్కువ 2,000 to 3,000 కలిపి 1,83,000 MT మనం ఏమైనా ప్లాన్ చేసాము. దానికంటే ఎక్కువ 2 lakh MT వరకు రెడీ ఉన్నాము. దానికంటే ఎక్కువ కూడా వస్తే మన కరీంనగర్ అండ్ పెద్దపల్లి జిల్లాకి కూడా 25,000 మెట్రిక్ టన్ పర్మిషన్ ముందే గవర్నమెంట్ నుంచి వచ్చింది. 2,50,000 దాటిపోతుంది అంటే అట్లా మాకు అది లేవు. 2 lakhs వరకు వస్తుంది. దానికోసం రెడీగా ఉన్నాము, మొత్తం లెక్కగా చెప్పాము. కొంచెం హమాలీస్ తోటి కొంచెం ఇష్యూ ఉన్నందుకు రూరల్ ఏరియాలో సపోజ్ టౌన్ నుంచి హమాలీ తీసుకెళ్తే మీ అందరికీ తెలుసు